హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9. సో లాస్ట్ వీక్ మనం చెప్పినట్టుగా నామినేట్ నామినేట్ అవుతారు, హౌస్ నుంచి వెళ్ళిపోతారు, క్లియర్ కట్గా చెప్పేసినాం. సో అలానే జరిగింది. సాయి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఫస్ట్ నామినేట్ అయినప్పటి నుంచి కంటెన్షన్స్ బట్టి చెప్పారు. ఫస్ట్ సాయి వెళ్ళిపోతాడు అని డ్యామ్ షూర్ అలా జరిగింది. సో రాము హోమ్ సిక్నెస్ వల్ల వెళ్ళిపోతాను తానే. సో ఇక్కడ నిన్న శివాజీ గారు ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత మాట్లాడతారు కదా, దాంట్లో ఒక మంచి క్వశ్చన్స్ రైజ్ చేశాడు. ఇప్పుడు కోట్ల మంది బిగ్ బాస్ చూస్తారు, ఎంతో ఆపర్చునిటీస్ కొందరికే వస్తాయి. ఆ ఆపర్చునిటీ మిస్ ఇంతకు వీళ్ళు రావడం పోవడం అసలు అవసరం రాలేదా? బిగ్ బాస్లో పోకూడదు. సో అవకాశం వచ్చినప్పుడు ఉండాలి. అతను వచ్చి మేము వెళ్ళిపోతామంటే నీ వల్ల వేరే వాళ్ళకి మంచి ఛాన్స్ మిస్ అయ్యేటే కదా, వాళ్ళు పార్టిసిపేట్ చేసింది కదా. సో ఇక్కడ రాము తీసుకునే స్టెప్ వరస్ట్ అనిపించింది నాకైతే. సో వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు, ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చింటే ఇంకా సర్వైవ్ అయ్యింది కదా లాంగ్ వరకు. సో ఇక్కడైతే రాము వేస్ట్ చెప్పుకోవచ్చు. సో సాయి సాఫ్ట్లో వేస్ట్ కాబట్టి, పూర్గా వేస్ట్ కాబట్టి వెళ్ళిపోయాడు హౌస్ నుంచి. సో ఈ వీక్ అయితే ఓటింగ్ పరంగా ఆల్రెడీ నామినేట్ అయ్యారు పేపర్లో. సో ఆ నామినేట్లో సో యాక్చువల్లీ లాస్ట్ వీక్ బర్నీ దగ్గరకు వచ్చి సేవ్ అయ్యారు. సో ఎప్పుడైనా అతను గేమ్ మార్చుకొని ఆడితే ఉంటారు, లేకుంటే తను వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు అయితే ఓటు పరంగా చూసుకుంటే నామినేట్ అయిన పీపుల్లో తక్కువ ఓట్లు ఉన్నాయి. ఫస్ట్ నుంచి చెప్తున్నా 2 వీక్స్ నుంచి వాళ్ళిద్దరు నామినేట్ కావడంలో వాళ్ళిద్దరు నామినేట్ వెళ్ళిపోతారని చెప్పారు. వాళ్ళు ఎవరో గారు నిఖిల్, గౌరవ్. సో వీళ్ళిద్దరు నుంచి డ్యామ్ షూర్ 100% అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతారు. డ్యామ్ షూర్ నిఖిల్ అయినా గౌరవ్ అన్న. వీళ్ళిద్దరిలో ఆట దూరం లేదు కానీ, కంటెంట్ లేదు కానీ, ఒక పని కూడా చేయరు అంతగా. ఓవరాల్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ వీక్ వీళ్ళిద్దరూ. సో ఈ వీక్ అయితే గౌరవ్ లేదా నిఖిల్ వీళ్ళిద్దరు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోతారు. సో దివ్య కూడా కొంచెం మైనస్ అయ్యింది మనది కెప్టెన్ టాస్క్లో. సో కానీ సేవ్ అవుతుంది, దాని ప్రాబ్లం లేదు. సో డ్యామ్ షూర్గా అయితే గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోతారు ఈ వీక్. సో ఇది ఓవరాల్గా నా ఒక పర్సెప్షన్ ఓవరాల్ అనలైజ్ చెప్తున్నాను. సో నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.